నమస్తే, నేను మధు. వైసీపీలో సీనియర్ నాయకుడే కాకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అందరి చేత మెప్పు పొందుతున్నారు బొత్స సత్యనారాయణ. సో ఈయన ఇప్పుడు డల్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈయన తరువాత వారసత్వం గురించి చర్చ జరుగుతుంది. సో ఈ వారసత్వంలో ఈయన హోదాని ఎవరు అందుకుంటారు? ఆయన కూతురా, కొడుకా అన్న ప్రశ్న అయితే తెర మీదకి వస్తుంది. అయితే ఈరోజు మనం క్లారిటీ తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ఇప్పుడు బొత్స గారు కొంచెం అనారోగ్య సమస్యల వల్ల డల్ అయిపోయారు. సో ఇప్పుడు చూస్తుంటే ఆయన వారసత్వాన్ని ఎవరు పుచ్చుకుంటారు అని చెప్పేసి, సో ఆయన వారసత్వాన్ని అభివృద్ధి చేయడానికి అంటే రాజకీయాల్లోకి తీసుకురావడానికి బొత్స గారు వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? మీరేమో గుడ్ బై చెప్తారా అని అడుగుతున్నారు. ఆయనేమో డాక్టర్ సందీప్, డాక్టర్ అనూష, కొడుకు కూతురు, ఇద్దరు డాక్టర్స్. ఇద్దరు ఆయన చీపురుపల్లిలో రాజకీయాలు చేశారు. బొత్స ఇంచుమించు 2 దశాబ్దాలు ఆయన చీపురుపల్లిని ఏలుతున్నారు. ఆయనకి చాలా సహచర వర్గం ఉంది, బంధువర్గం ఉంది. అక్కడ అందరూ కూడా ఆయన మాటను కాదనరు. సో మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే ఈ మధ్యన అనారోగ్యం వచ్చింది, ఆయన చాలా బాగలేదు అని తెలుసు మీకు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అన్నారు, మనకు తెలియదు, బయటికి రాలేకపోతున్నారు. అంటే మీరు ఇందాక ఇంకొక మాట అడిగారు నన్ను పర్సనల్ గా, ఏంటండి బొత్స మీద ఎక్కువ నెగిటివిటీ ఉండదు ఏంటంటే. అవును, ఇక్కడ బొత్సకి ఉండే ఒక ప్లస్ ఏంటంటే, మీరు గమనిస్తే నేను ప్రతిసారి మీకు చెప్తున్నా, రెడ్లందరూ అవినీతిల్లోనూ స్కాముల్లోనూ చిక్కుకుంటే నాన్ రెడ్డిస్ అందరూ ఎవరు లేరు. అదొక మంచిదైంది వాళ్ళకి. బూతులు మాట్లాడటానికి పరిమితం అయ్యారు తప్ప, లేదు ఎదురు తిరగడానికి తప్ప. లక్కీగా వాళ్ళు ఎక్కువగా అవినీతిలో లేరు. బొత్స మీద కూడా ఏదో ల్యాండ్ గ్రాబింగ్ ఇట్లాంటివి ఉన్నాయి తప్ప ఇంకేం పెద్దగా లేవు. అందుకని బొత్సకు ఒక ప్లస్ పాయింట్ ఏముందంటే, అంటే పిల్లల్ని ఎవరిని ఏం చేస్తారు, ఇప్పుడు వైసీపీలోకి కూతుర్ని తీసుకొస్తారా, కొడుకుని తీసుకొస్తారా? ఆయన ఉద్దేశం చీపురుపల్లికి కూతుర్ని కన్ఫైన్ చేసి కొడుకుని అసెంబ్లీకి పంపుదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా చీపురుపల్లిలో వెళ్ళి తిరుగుతున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, నా ఉద్దేశం అయితే, ఈయన ప్రస్తుతానికి పూర్తిగా గుడ్ బై కొట్టకుండా వైసీపీలో కొనసాగుతున్నట్టే ఉండి కొడుకుని జనసేనకి, కూతుర్ని టీడీపీకి పంపిస్తారా అనే ఒక ఆలోచన కూడా వినిపిస్తాం. మనకు తెలియదు, ఎందుకంటే జనసేన తోటి ఆయనకి సఖ్యత ఉంటుంది, బికాస్ అదే సామాజిక వర్గం కాబట్టి. కూతురికి కూడా ఏమండి జనసేనకే పంపించవచ్చు కదా అంటే అక్కడ క్లాష్ వస్తుంది కాబట్టి టీడీపీకి పంపిస్తారా? మరి టీడీపీ యాక్సెప్ట్ చేస్తుందా? అంటే టీడీపీ యాక్సెప్ట్ చేయడానికి ఒక అవకాశం ఏంటంటే, 1 మహిళ, 2 చదువుకున్న అమ్మాయి, 3 చీపురుపల్లిలో పట్టు కావాలి. అవును, ఇప్పుడు యాక్చువల్గా ఉత్తరాంధ్ర ఒకప్పుడు టీడీపీ కంచుకోట కదా. అందుకని ఇప్పుడు కంచుకోటను మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు కొడుకు జనసేనలో ఉన్న ప్రాబ్లం లేదు, బికాజ్ ఇప్పుడు ఎలాగా పొత్తులో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా చూసుకుంటే కొడుకో పార్టీ, కూతురో పార్టీ వెళ్ళారనుకోండి, ఈయన నిస్తేజంగా అంటే నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఎక్కువగా ఏమి పట్టించుకోకుండా నెమ్మదిగా పార్టీ నుంచి తప్పుకోవచ్చు, వైసీపీ నుంచి. ఇప్పుడు వైసీపీకి నష్టం తప్ప వీళ్ళకి వ్యక్తిగతంగా ఏమి నష్టాలు ఉండవు. అప్పుడు ఒకవేళ మేడం బొత్స సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా వైసీపీ తరపున బరిలోకి దింపాలి అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా? బికాజ్ ఎందుకు అని ఈ క్వశ్చన్ అడిగానంటే, ఆయన ప్రతిపక్ష నేతగా హోదా సంపాదించుకున్నారు, ఆయన అవినీతి చెయ్యరు కాబట్టి ఇటు కూటమిలో కూడా మంచి పేరు ఉంది బొత్స గారికి. సో ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంతో ఇంతో కుళ్ళు ఉన్నట్టు కొంచెం వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంగా మరి బొత్స సత్యనారాయణ గారి వారసత్వాన్ని మరి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మండలిలో ఈయన మరి అపోజిషన్ లీడర్ కదా, ఆ బాధ ఉంది, నేను కాలేదు మండలిలో ఆయన అయ్యారని. కానీ ఏమీ చేయలేడు, సీనియర్ కాబట్టి కొద్దిగా అంటే మనసులో ఉన్న పెద్ద చూపించట్లా. అయితే ఇద్దరిని కూడా దగ్గరికి తీసే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఒప్పుకోవాలి, బొత్స ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బొత్స ఆలోచించుకుంటాడు కదా, ఇప్పుడు వైసీపీలో కంటిన్యూ అయితే ఏమొస్తుంది, ఏమీ రాదు. దాని బదులు మొత్తం ఉత్తరాంధ్రం తీసుకెళ్లి జనసేన, టీడీపీ చేతుల్లో పెట్టేస్తే తన పిల్లలు సేఫ్ గా ఉంటారు భవిష్యత్తులో. ఎందుకంటే ఎలాగ 29లో వైసీపీ వచ్చేది కల్లే, రాదు. అందుకని ఇవన్నీ ఆలోచించుకుని ఫ్యూచర్ ఆలోచించుకుంటే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడమే మంచిది. అది కూడా వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అందుకని ఇవాళ బొత్స బుర్ర బదలు కొట్టుకోకర్లా. ఈ 2 కళ్ళల్లో ఏ కంటికి ఏమి ఇవ్వాలంటే అక్కర్లా. 2 కళ్ళని 2 పార్టీలకు పంపించండి.
మీరు వైసీపీలో కామ్గా ఉండండి, ఫ్యూచర్ అదే తేలుతుంది. రాజకీయ భవిష్యత్తు వాళ్ళే తేల్చుకుంటారు అప్పుడు. చక్కగా ఇద్దరిని డాక్టర్ చదివించారు, డాక్టర్ గా చేస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో వాళ్ళకి ప్రజాసేవ అంకితం చేయొచ్చు కదా మేడం, రాజకీయాలకి ఎందుకు అంటారు? ఒకవేళ సరే రాజకీయాలకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తున్నారు అనుకుందాం, తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారే అనుకుందాం, మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి వాళ్ళు ఎంట్రీ ఇవ్వచ్చు అంటారా? అసలు మీరు అన్నది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు రాజకీయ వారసత్వం ఎందుకండి? ఎవరికైనా రాజకీయ వారసత్వాలు ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒక తరం నెక్స్ట్ తరానికి తర్వాత ఆపేయచ్చుగా, వేరే వాళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వాలిగా. మీరే దోచుకుని మీరే మొత్తం అంతా మీ చేతుల్లో మీ గుప్పెట్లో పెట్టుకుని తప్పు కదా అది. రాజకీయాలు అనేవి దీంట్లో కూడా మీకు చట్టపరంగా అంటే మన రాజ్యాంగ పరంగా మార్పులు రావాలండి. ఒకటి చదువుకున్న వాళ్ళు ఉండాలి, రెండు ఒక కుటుంబం నుంచి ఒకళ్ళే అనేది పెట్టాలి, నెక్స్ట్ జనరేషన్ రావద్దు, గ్యాప్ ఇవ్వాలని చెప్పాలి. సో ఆ రకంగా మనం రూల్స్ మార్చుకుంటే అప్పుడు అందరికీ అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీలోనే తెలివైన వాళ్ళు ఉండరుగా, ఒక ఊర్లో చాలా మంది ఉంటారు తెలివైన వాళ్ళు. ప్రతి వాడికి ఆస్పిరేషన్ ఉంటుంది కదా. నాయకత్వ లక్షణాలు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరికి అది అందులో డాక్టర్ చదివి మీరు ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావడం? మీరు హ్యాపీగా మానవ సేవ చేసుకోవచ్చు. సేవలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తామంటే ఏం చెప్తామండి, అలా అయిపోయింది భారతదేశం అంతే. సో ఏదేమైనా కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి వారసత్వం గురించి మాత్రం రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఈయన ఇద్దరి పిల్లల్ని కూడా అంటే కూతుర్ని కొడుకుని ఇద్దరిని కూడా వైసీపీలోకి జాయిన్ చేపిస్తారా, లేదు అంటే ఇద్దరికి టీడీపీ జనసేనాని పంచి పెడతారా, లేదు అంటే బొత్స సత్యనారాయణ గారి నిదానంగా వైసీపీ నుంచి బయటపడతారా? మరి ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో? మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఇవన్నీ కూడా క్లారిటీగా క్లియర్ గా ఒక పాయింట్ కి అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.